గుంటూరు డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నారు మీడియాతో, ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఏవైతే తీసుకున్నామో 17 ప్లేసెస్‌లో వేరియస్ ప్లేసెస్‌లో మనం తీసుకోవటం జరిగింది. అన్నీ కూడాను సేఫ్ డ్రింకింగ్ వాటర్‌ని మనకు రీజనల్ ల్యాబ్ నుంచి మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఎక్సెప్ట్ ఒకటి నాగేశ్వరరావు అనేది వాళ్ళ ఇంటి ఓవర్ ట్యాంక్‌లో తీసుకున్నది మాత్రం క్లబ్సెల్లా పాజిటివ్ అని వచ్చింది. సో అక్కడ ఉన్న శాంపిల్స్ అన్ని కూడాను మనకి వాటర్ రిపోర్ట్ శాంపిల్స్ వచ్చాయి. సో మేము తర్వాత మనకు మన సీఎం గారి ఆదేశాల మేరకు హెల్త్ ప్రొఫైల్ చేయమని చెప్పడం జరిగింది. సో ఎంటైర్ పాపులేషన్ అక్కడున్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మనం 41 పారామీటర్స్ తోటి దాదాపుగా 61,545 టెస్టులు చేయడం జరిగింది. సో దీని మీద మన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎనాలిసిస్ చేసి హై కమిటీకి వాటి రిపోర్ట్స్ నివేదించమని చెప్పడం జరిగింది. తర్వాత మనము ఏవైతే శాంపిల్స్ తీసుకొని అంటే సస్పెక్ట్ కేసెస్ ఇప్పుడు 89 శాంపిల్స్ మనం తీసుకున్న వాళ్ళు ఆ ఊరిలోనే ఉన్నారు. సో మేము ఒక 6 టీమ్స్ మెడికల్ ఆఫీసర్స్ ఫాలోఅప్ టీమ్ అని పెట్టి మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ వైటల్స్ మేము మానిటర్ చేస్తున్నాము. ఎవరికైనా బాగాలేకపోతే ఇమీడియట్ గా జీజీహెచ్కి షిఫ్ట్ చేయడానికి కలిసి ఒక 2 అంబులెన్స్ కూడా 108 కూడా అక్కడే పెట్టడం జరిగింది. ప్రస్తుతము మనకి ఎటువంటి అంటే థర్డ్ తర్వాత ఎటువంటి డెత్స్ రిపోర్ట్ అవ్వలేదు. సిచ్యుయేషన్ అయితే కంట్రోల్ గా ఉంది. అది అది కాదండి. అంటే మాకు కేసు అనాలిసిస్ టీమ్స్ అందరూ అనాలిసిస్ చేసేటప్పుడు అందరు కూడాను సింగిల్ పాయింట్ కామన్ పాయింట్ ఒకటి మాత్రం ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారని వచ్చింది. అందుకోసం అంటే అతని దగ్గర మేము వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే మామూలుగా ఆర్ఎంపీలో ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి. సో వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ కానీ తర్వాత హై యాంటీబయాటిక్ కానీ అవి ఇవ్వకూడదు. సో అతను అన్నిటి కూడా టైఫాయిడ్ అని చెప్పి ఎక్కువగా స్టిరాయిడ్స్ అవి ఇచ్చారన్నది మాత్రం నా నోటీస్ లో రావటం వల్ల అది చేయటం జరిగింది. అలాగే ప్రెస్ నోట్ ఇవ్వటం కూడా జరిగింది. సో ఎవరైనా సరే ఆర్ఎంపీలు అంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చెయ్యాలి. సో ఐవీ ఇంజెక్షన్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ పెట్టకూడదు. సో వీళ్ళందరితో కూడా త్వరలో ఒక మీటింగ్ పెట్టుకొని టూరిస్ట్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి సెన్సిటైజ్ చేద్దామనేసి అనుకుంటున్నాం. అంటే అది సీజ్ చేస్తామండి మేము హయ్యర్ అఫీషియల్ నోటీస్ లో పెట్టాం. తురకపాలెంలో ఆర్ఎంపీ డాక్టర్ స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ హై యాంటీబయాటిక్స్ హై డోస్ ఉన్న యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్లే ఆ తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్తూ ఉన్నారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ప్రస్తుతం 6 టీమ్స్ అక్కడ అనాలిసిస్ చేపడుతూ ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా అక్కడ క్లినిక్ క్లోజ్ చేయడానికి ఉన్నతాధికారితో మాట్లాడుతున్నట్టుగా విజయలక్ష్మి చెప్తూ ఉన్నారు.